గుడి ముందర అంగిడి పెట్టుకొని ఉన్న వ్యాపారి ఉపన్యాసకుడి వద్దకు వచ్చాడు. మీరు మీ ఉపన్యాసంలో అనేకసార్లు తన కోపమే తన శత్రువు అని చెప్పారు. అది ఎలా అని అడిగాడు. నువ్వు ఏమి చేస్తూ ఉంటావు అని అడిగాడు ఉపన్యాసకుడు. గుడి ముందర టెంకాయ, కర్పూరం, అరటి పండ్లు, సాంబ్రాణి, ఒత్తులు, అగ్గిపెట్టెలాంటి పూజా సామాగ్రి అమ్ముతూ ఉంటానని బదులిచ్చాడు వ్యాపారి. వెంటనే ఉపన్యాసకుడు అగ్గిపెట్టెలోని అగ్గి పుల్లలతో మనం ఏమి చేస్తాము అని ప్రశ్నించాడు. వేరే వాటిని కాల్చడానికి అగ్గి పుల్లను ఉపయోగిస్తాము అనే సమాధానమిచ్చాడు వ్యాపారి. చిన్న నవ్వు నవ్వుతూ ఉపన్యాసకుడు ఇలా అడిగాడు, అగ్గి పుల్లని గీచినప్పుడు ఏమి జరుగుతుందో గమనించావా అని. అందరికీ తెలిసిందే కదా, మొదట అగ్గి పుల్ల కాలడం జరుగుతుంది అని తేలికగా చెప్పాడు వ్యాపారి. తను కాలకుండా అగ్గి పుల్ల వేరే వాటిని కాల్చగలదా అని సూటిగా అడిగాడు ఉపన్యాసకుడు. క్షణం ఆలోచించి కుదరదు కాక కుదరదని చెప్పాడు వ్యాపారి.